హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మనం వచ్చేసి ఈ మోటార్కి చూడొచ్చు, ఫీజ్ క్యారియర్లు, ఫిలిమెంటరు, ఆటోమేటిక్, స్టార్టరు మొత్తం కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మోటార్కు ఫీజ్ క్యారియర్లు, ఫిలిమెంటర్లు, ఆటోమేటిక్ కాయ ఉండడం చాలా సేఫ్. మోటార్ కాలిపోకుండా ఉండాలి అంటే ఇవన్నీ మనం తప్పనిసరిగా వాడాలి. అందుకోసమైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ చూడొచ్చు, దొంగలు అనేది అక్కడి నుంచి బోర్ కాడ నుంచి కట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీరు కూడా ఒకవేళ జాయిన్ చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి నిదానంగా చేసుకోవచ్చు. మీరు ఏ కలర్కి ఆ కలర్ జాయిన్ చేసి, ఇలా ఏ కలర్కి ఆ కలర్ జాయిన్ చేసిన తర్వాత టేపు, పచ్చి లబ్బర వేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి చూడండి, నేను ఎలా వర్క్ చేస్తున్నానో మీరు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు కేబుల్ వైర్లు దొంగతనాలు తీసుకొని వెళ్ళడం చాలా ఎక్కువైంది మన రైతులకి. బోర్ల కాడ ఎక్కడ చూసినా దొంగతనాలే, వైర్లు దొంగతనాలు ఎక్కువైపోయాయి. దీన్ని ఏమీ చేయలేకపోతున్నాము. మీరు ఈ రైతు చేసిన మిస్టేక్స్ అయితే చేయకూడదు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ రైతు వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా కేబుల్ ఎంత దూరం ఉందో, అతను వచ్చేసి అందాజుగా ఒక ఐడియాతో తను ఒక టేప్తో కానీ ఒక తాడుతో కానీ కొలవకుండా అయితే తను నెగ్లెక్ట్ చేయకుండా తన వరకు ఎంత కావాలో అంతే తెచ్చుకోవడం అయితే జరిగింది. అది నేను వచ్చాను మెకానిక్ చేయడానికి. వచ్చిన తర్వాత చూస్తే రోంచా అడ్జస్ట్మెంట్ చేద్దామనుకుంటే అంతా కాదు, బారెడుమైన 2 మీటర్లమైనా తక్కువ ఉంది అనమాట. అలాంటి మిస్టేక్స్ మీరు చేయవద్దని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక తాడు, మన కాడ తాడు కంపల్సరీగా ఉంటుంది. ఒక తాడుతో స్టార్టర్ లోపల బాక్స్లో స్టార్టర్ కాడ నుంచి తాడు అనేది పెట్టి కింది నుంచి మనకు బోర్ కాడికి తాడుతో కొలుచుకొని క్లియర్గా మనకు ఎంత కావాలో, క్లియర్గా ఎన్ని మీటర్లు కావాలో తెచ్చుకోండి. అందుకనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అందుకోసం మీకు క్లారిటీ అనేది ఇస్తున్నాను. చూడొచ్చు, ఈ బోరుకైతే పైన లైన్ వైర్లు కూడా దొంగలు అనేది కట్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, స్టార్టర్ పైన ఒక 2 మీటర్స్ 1 మీటర్ పడేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే దొంగలు దింకపోవడం చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. నేను కూడా మెకానిక్గా చేయాలంటే నాకు కూడా చాలా వ్యాసరిక, నాకు కూడా ఒక విరక్తి అనేది పొందింది. అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇలా కాదు అనేసి నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. కొంచెం కష్టమైన చేసుకుంటే ఇంకా దొంగలు కాదు కదా, వాళ్ళ బాబులు వచ్చినా తీసుకొని వెళ్ళలేరు వైర్. ఇప్పుడు స్టార్టర్ కింద ఒక ఆన్ నుంచి బోర్కాడికి గుంత తీసి, ఎక్కువ అవసరం లేదు, 1 అడుగు లోతు చాలు. 1 అడుగు లోతు గుంత తీసి ఇక్కడ స్టార్టర్ కింద ఒక 2 అడుగులు కడ్డీ, ఒక 10 mm అలా లావ్ చూసుకొని దాన్ని ఒక కుక్కీలాగా, మన స్టార్టర్ పైన కుక్కీలాగా తయారు చేసుకొని అది భూమి లోపలికి కొట్టేసి ఆ మన కేబుల్ వైర్ దానికి బైండింగ్ వైర్తో చుట్టి
ఈడ ఆ బోర్ కాడ 2 కడ్డీలు కొట్టేసి మట్టి వేసేస్తే అది లాగినప్పుడు కడ్డీ బలంతో ఊడు రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు అతను ఇంకా తను పీకలేడు. అంత గుంత తీసి అంత టైం ఉండదు దొంగలకి, ఏమో సొంతదే ఏమన్నా. అందుకనేది నేను చెప్పింది ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కువసార్లు దొంగతనాలు జరుగుతున్నాయంటే ఇదే మనకు సరైన విధానం. అందుకనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి, అలా వైర్లు తీసుకొని తర్వాత 3 నిదానంగానే ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అని ఈ వీడియో చూస్తూ మీరు పని చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. తర్వాత కుక్కులకు అలా సన్నటి సిల్వర్ వైర్ తీసుకొని బైనింగ్ దానిపైన రాగి వైర్ మీద బైనింగ్ చేయండి. బైనింగ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే సిల్వర్ కాపర్ కలిసిన చోట మ్యాగ్నెట్ అనేది బాగా వస్తుంది. ఈ కాపర్ తీసుకెళ్ళి సిల్వర్ దాని మీద వేస్తే కుక్కీ అనేది తొందరగా కట్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం దీనిపైన అలా నెమ్మదిగా నేను ఎలా అయితే చుడుతున్నానో అలానే మీరు కూడా రౌండ్గా చుట్టండి. చూడొచ్చు, ఏం టెన్షన్ అవసరమే లేదు. నిదానంగా చుట్టండి, అలా బైండింగ్ చేయండి. అలా 3 వైర్లకు అలా కుక్కీలు అనేటివి చేయండి. చూడొచ్చు, అలా 3 అలా రౌండ్గా మనం ఎలాగైతే చేస్తున్నామో అదే విధంగా ఒక పక్కన పట్టుకొని రౌండ్గా తిప్పండి. స్మూత్గా ఉండే కడ్డీని అయితే తీసుకోండి. నేను ఒక్కటే చెప్తున్నాను రైతులకి, ఎందుకంటే దొంగతనాలు అనేవి ఎక్కువ అయిపోయినాయి. ఈ దొంగలకు కూడా ఈ వీడియో వెళ్ళేంత వరకు మన వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రైతులు ఇప్పుడే కష్టాల్లో ఉన్న రైతుల్ని ఇలా మరీ మోటార్ల దగ్గర వైర్లు కోసుకుపోవడం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. ఈ వీడియో అన్నా చూసి ఆ దొంగలు నేను చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు దొంగతనం చేయడం వల్ల రైతుకు ఎంత నష్టం వస్తుందో అని తెలియాలని చెప్తున్నాను. వాళ్ళు ఈ వైరు తీసుకోవడం వాళ్ళకు వచ్చేది 300 లేదా 400, అంతకంటే ఎక్కువ డబ్బులు రావు. ఇదే రైతు ఈ వైర్లన్నీ తెచ్చుకోవాలని అనుకుంటే ఈరోజు అదే రైతు 1500 లేదా 1600, మొత్తం 2000 ఖర్చు అయింది. అందుకోసం దొంగతనం చేసేవారికి నేను ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ రైతుల్ని, ఇలాంటి ఇంకా కష్టాల్లో ఉన్న రైతులని అయితే, ఇంకా దొంగతనాలు చేసి మన రైతులని అయితే మనమే ఇంకా మేలు చేయాల్సిన, రైతుల్ని అండగా ఉండాల్సిన మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దొంగతనాలు చేయడం చాలా బాధాకరం. అందుకోసం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళేదాకా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. దొంగలు ఈ వీడియో అన్న చూసిన తర్వాత రైతుకి ఎంత నష్టం జరుగుతుందో, మీకు వచ్చే 200, 300 కోసం చూసుకుంటే రైతు దాని తర్వాత 2000 ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. ఇప్పుడే పైర్లు నష్టాలలో ఉన్న రైతులకి ఇలాంటి పనులు చేస్తే రైతు ఇంకా దిగజారిపోవడం జరుగుతుంది. ఇంకా ఏదో రకంగా బాధపడడం ఎంతో జరుగుతుంది. అందుకోసం నేను ఒక్కటే చెప్తున్నాను, ఇలాంటి దొంగతనాలు మానేయండి ఫ్రెండ్స్.
ఇలాంటి దొంగతనాలు చేయకండి ప్లీజ్. రైతుని మనం ఎప్పుడో ఒక రాజులాగా అని ట్యాగ్ లైన్ ఉంది. రైతు ఎప్పుడు రాజు అవుతాడో ఏమో. నేను పుట్టినప్పటి నుంచి రైతు రాజు అని అస్సలు ఒక్కరు కూడా చెప్తున్నారు, కానీ ఒక్క రైతు కూడా నేను ఈ పనిలో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఏమయ్యా మీరు రైతే రాజు అంటున్నారు అంటే, యాడ రైతు రాజు ఉన్నాం మనం, యాడ రైతు రాజు ఉన్నాడు అని అంటున్నారు. అందుకోసం ఆ రైతే రాజు అనే వరకు మనం ఈ దొంగతనాలు అందుకు మానేయండి, దయచేసి మానేయండి. ఈ వీడియో అందుకోసమే నేను చేస్తున్నాను. మన రైతులు చూడొచ్చు, ఆ స్టార్టర్ కాడ నుంచి ఆ బోరు కాడికి అయితే ఈ కస్టమర్ అనేది వైర్ తక్కువ తెచ్చుకోవడం వలన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటి మిస్టేక్ చేయకండి మీరు రైతులు. అందుకోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి నేను వచ్చాను, మళ్ళీ తను వచ్చి మళ్ళీ వెనక్కి మీరే వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం ఒక్కసారి క్లియర్ కట్టుగా మీరు ఒక తాడుతో కొలుచుకొని 2 సార్లు 3 సార్లు తిరగకుండా ఒక్కటేసారి పర్ఫెక్ట్గా మనం తాడుతో కొలుచుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళి వైర్ తెచ్చుకుంటే ఒక్కటేసారి పని అయిపోతుంది. అక్కడ చూడొచ్చు, నేను మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఎండ అయితే 36 డిగ్రీల ఎండ అయితే పెట్టడం జరిగింది. ఆ రైతు అనేది లేడు, నేను ఒక్కనే ఆ ఎండలో. రైతు ఇంకా వైర్ తేలేదు కాబట్టి ఆ ఎండలోనే ఉండాల్సి వచ్చింది. అలాంటి మెకానిక్ను కష్టపెట్టకుండా మీరు ఒకటేసారి చూడండి. ఎందుకంటే మీరు కూడా తిరగాలి ఆ ఎండలో, శ్రమ ఎందుకని నేను చెప్తున్నాను. మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ పని చూడొచ్చు. ఒక బ్లేడ్ తీసుకుని అలా తీసేసి కేబుల్ వైర్లు 3 ఏ కలర్కి ఆ కలర్, ఫస్ట్ ఒక కేబుల్ తీసిన తర్వాత ఏ కలర్కు ఆ కలర్కు జాయిన్ చేసి టేప్ కొట్టేసేయండి. మరొక వైర్ను కూడా అలానే చేసుకోండి. ఇంకా యాసిటీస్ స్టార్టర్లో అయితే పాత కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు దొంగలు కట్ చేసిపోయిన వైర్లు తుంటలు అనేవి ఉంటాయి. అక్కడే జూరీ వైర్లు ఏ కలర్కి ఆ కలర్ ఇచ్చేసి లైన్ మీద తగిలించుకోండి. మోటార్ పర్ఫెక్ట్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తూ మీరు నిదానంగా నేను చెప్పే విధానంగా చేసుకోవచ్చని ఈ వీడియో అనేది చేస్తున్నాను. మోటార్లో మీరు ఏ కలర్కు ఆ కలర్ జాయిన్ చేసుకుంటా, ఇంకా స్టార్టర్లో వచ్చేసి ఏ వైర్ ఎప్పుదిస్తామో ఆ కలర్ వైర్ ఇచ్చేసేయండి. లేకపోతే మీ దగ్గర మొబైల్ ఉంటే ఫోటో తీసుకొనైనా ఫోటో గుర్తులో ఎలా ఉన్నాయో అలాగే ఇచ్చుకోండి, లేదా నేను చెప్పే వీడియో ప్రకారం చేయండి. లేదా మీ మోటార్ మెకానిక్ నెంబర్ ఉంటే అతని సలహా అయినా తీసుకోండి, ఏం కాదు. ఇంకా మన ఛానల్ని వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరిన్ని నేను చేసే ఇలాంటి వీడియోస్ మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. షేక్ మాషా ఛానల్ A1ని సబ్స్క్రైబ్ చేసుకోండి.